వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విచారణలో చోటు చేసుకుంటున్నటువంటి రకరకాల టర్నింగ్స్ మనం ఈ మధ్య కాలంలో ఏ కేసు విచారణలో కూడా చూసి ఉండమేమో. ఒకవైపు సుప్రీంకోర్టుకు సిబిఐ ఏమో మా విచారణ ముగిసిపోయింది, మళ్ళీ మీరు ఏమైనా విచారణ చేయమంటే చేస్తాము అంటారు. అటు సునీత గారేమో వివేకానంద రెడ్డి గారి కుమార్తె గారు దీన్ని మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టండి అంటారు. సిబిఐ ఏమో కోర్టు చెబితే మొదలెడతామంటారు. మరి ఈ 7 ఏళ్ల విచారణ ఎక్కడికి పోతుంది ఏంటి అన్నది ఆ విషయమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి మొదలెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి తెలంగాణలో కోర్టులో విచారణలు సాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇలా సాగుతూ ఉంటే తాజాగా ఇందులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మనకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి మీద, వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి గారి మీద అండ్ అప్పుడు సిబిఐ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళ మీద అప్పుడు కేసులు పెట్టడం కూడా పులివెందుల కోర్టు ఆదేశాల మేరకే కేసు పెట్టినట్లు నాకైతే గుర్తుంది. డైరెక్ట్గా వీళ్ళ మీద పోలీసులు ఏం కేసు పెట్టలేదు. పులివెందుల కోర్టు వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పితేనే కేసు పెట్టినట్లు ఉన్నారు. సరే, ఎనీహౌ, ఇప్పుడు వాళ్ళ మీద కేసు ఉంది కదా, ఆ కేసు పెట్టిన పోలీసుల మీద తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. ఏఎస్పీగా ఉన్నటువంటి, అప్పుడు ఏఎస్పీ అంటే ఇప్పుడు రిటైర్డ్ ఏఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి గారి మీద అండ్ ప్రస్తుతం రాజుపాలెం పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారట రామకృష్ణారెడ్డి అని, వీళ్ళిద్దరి మీద ప్రస్తుతం పోలీసులు కేసు పెట్టారు. ఎందుకని? సునీత గారి మీద, రాజశేఖర్ రెడ్డి మీద అండ్ సునీత గారి భర్త గారు అండ్ సిబిఐ ఆఫీసర్ మీద అప్పుడు పోలీసులు తప్పుడు కేసు పెట్టారు అని, అప్పుడు తప్పుడు కేసు పెట్టడంలో ఈ ఇద్దరు పోలీసులు కీలకమని, అందుకని చెప్పి వీళ్ళ మీద కేసులు అయితే ఫైల్ చేశారు. మొత్తం విచారణ ముగిసిపోయింది అన్న దగ్గర నుంచి మళ్ళీ ఇది ఎక్కడికెక్కడికో టర్నింగ్స్ అయితే తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక పక్క తెలంగాణలోని సిబిఐ కోర్టులో విచారణలు సాగుతూ ఉంటే, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ కేసుకు చుట్టూ కొత్త కేసులు అయితే పెడుతూ ఉన్నారు. చివరికి మళ్ళీ ఎక్కడికి పోయి ఆగుతాయో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతాయో అండ్ ఈ కేసును మళ్ళీ ఫస్ట్ నుంచి విచారించడం మీద సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.